Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం ట్రిగనోమెట్రీలోని అంటే త్రికోణమితిలోని పార్ట్ 3 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూసాం. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడండి. మన బేసిక్ రిలేషన్స్ అండ్ బేసిక్ ఐడెంటిటీస్ కూడా అందులో డిస్కస్ చేసాము. చాలా ఇంపార్టెంట్. అట్లా మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఈ రోజు మనం ఏం చూస్తున్నాం అంటే పార్ట్ 3 లోని క్వాడ్రంట్ రిలేటెడ్ అంటే లైక్ చూడండి sin 90 minus theta, sin 270 minus theta, లేకపోతే sin 540 minus theta, sin 540 plus theta, sin 360 plus theta ఏంటి ఇవన్నీ ఉంటాయి కదండి. దాని మీద యాక్చువల్గా ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకసారి ఇవి బేస్ చేసుకుని వేరే క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బేసిక్ ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు బేసిక్ అంటే ఎలా గుర్తుంచుకోవాలి, క్వాడ్రంట్లోని దేనికి మైనస్ వస్తుంది దేనికి ప్లస్ వస్తుంది అని ఎలా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఒక చిన్న టిప్ చెప్తాను తప్పకుండా. ఓకే, అది మీరు నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ అయిపోద్ది అనమాట, మీకు అర్థందా. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి, అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామా. నేను మీ సన్నీని. ఈరోజు మనం ట్రిగనోమెట్రీ పార్ట్ 3 చూస్తున్నాము. పెన్ సెలెక్ట్ చేసుకుంటాం ఒక్క నిమిషం. సో చూడండి ఫ్రెండ్స్, ట్రిగనోమెట్రీలోని మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చూసాం. ఈ రోజు పార్ట్ 3 చూస్తున్నాము. క్వాడ్రంట్స్ అంటే మనకు తెలుసు ఏంటి, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఫస్ట్ ఇక్కడ వేద్దాం ఎక్స్ యాక్సిస్, ఓకే, వై యాక్సిస్, అవునా. దీని ఎక్స్ యాక్సిస్, దీని వై యాక్సిస్ అంటాం, అవునా కదా. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బేసికల్ మనం దీన్ని ఏమేమి తీసుకుంటాం, 0 degrees, దీన్ని ఏమేమి తీసుకుంటాం 90 degrees, దీన్ని 270 degrees, దీన్ని 360 degrees, అవునా కదా. ఇది మనకి నార్మల్గా బేసిక్గా మనకు తెలిసే. మనం ఆల్వేస్ ఏం చూస్తాము, యాంటీ క్లాక్ వైజ్ చూస్తాం, అవునా. యాంటీ క్లాక్ వైజ్ మనం అంటే యాంటీ క్లాక్ వైజ్ మనం ఏం చేస్తాం అంటే ఇలా వెనక్కి వెళ్తామంట. 90 degrees, 180 degrees, 270 degrees. సారీ ఫ్రెండ్స్, ఇది ఒక్క నిమిషం, 180 మానేసి ఇది కూడా తీయాలి కదా, సారీ ఏమనుకోకండి. ఓకే, ఇది 180 degrees ఇన్ ఫేస్ కదా, ఇది 270 degrees, ఇది 360 degrees. 360 degrees అన్నా 0 degrees అన్నా బేసికల్గా మనం ఒకటే తీసుకోవచ్చు, అర్థమైందా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత బేసికల్గా ఇక్కడ ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది మొత్తం యాంగిల్ ఇది, బట్ ఈ మధ్యలో ఏ యాంగిల్ ఉన్నా ఏమవుతుంది, అది 0 less than, ఓకే, టేటా అనుకుందాం, ఓకే, less than 90 degrees అంటే 0 నుంచి 0 to 90 degrees ఉంటుంది. అలాగే ఇదే ఉంటుంది 90 degrees to 180 degrees. దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము, 90 degrees less than theta less than 180 degrees. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, 90 degrees 180 degrees less than theta less than 270 degrees. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, 270 degrees less than theta less than 360 degrees, అవునా. సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది మీకు తెలిసింది కదా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అని. సో ఇది తర్వాత మనకి బేసికల్గా మనకి ఎన్ని కోణాలు ఉన్నాయి, ఒకటి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసికెంట్ టీటా, ఈ మొత్తం మనకి 6 ఉన్నాయి, అవునా. ఈ 6లోని రిలేషన్ ఎలా కనిపెట్టాలంటే మనం క్వాడ్రంట్ చెప్తున్నాం ఫ్రెండ్స్. క్వాడ్రంట్ అంటే బేసికల్గా 90 ప్లస్ వస్తే ఏం చేయాలి, 180 మైనస్ వస్తే ఏం చేయాలి, అవన్నీ మీకు ముందు బేసిక్ మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అవ్వాలి, అందుకే మీకు చెప్తున్నా. సో ఒకే ఒక పదం అర్థందా, ఒకే ఒక పదం గుర్తుంచుకోండి. అది ఏమిటంటే ఎక్కడ రాద్దాము, 1 minute పెన్ చేంజ్ చేద్దాము, ఇంక్ కలరు బ్లూ తీద్దాము. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఈ వర్డ్ని ప్లీజ్ రిమెంబర్ చేసుకోండి, అంటే గుర్తుంచుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే మొత్తం సిల్వర్ టీ కప్స్ అని. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ ఆలు అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆలు, సిల్వర్ అంటే ఎస్ అని వేసుకోండి, సిల్వర్ అంటే ఎస్ అనుకోండి, చూడండి ఎస్ సిల్వర్, టీ కప్స్ అంటే టీ, ఓకే, కప్స్ అంటే సి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ అంటే ప్రతి యాంగిల్ అంటే ప్రతి కోణం అంటే ప్రతి సైను, కాసు, టాను, కాటు, సీకెంటు, కోసికెంటు అన్నీ ఇక్కడ వస్తాయి, అర్థందా. ఏమొస్తాయి, అన్ని పాజిటివ్ వస్తాయి. ఏవి పాజిటివ్ వస్తాయి, ఏమొస్తాయి, ఇవన్నీ పాజిటివ్ వస్తాయి. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, ప్లీజ్ పెన్ను పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అంటే మొత్తం కోణాలు, సిల్వర్ అంటే ఏంటి, సైను, సిల్వర్ అంటే సైను, దీనికి ఇన్వర్స్ ఏంటి, కొసికెంట్, అవునా, కొసికెంట్. ఈ రెండు పాజిటివ్ వస్తాయి,
మిగతా ఏది ఉన్నా సరే ఈ క్వాడ్రంట్లో అంటే 90 డిగ్రీస్ నుండి 180 డిగ్రీస్ మిగతా ఏ ఉన్నా అవి నెగిటివ్ వస్తాయి. ఓన్లీ పాజిటివ్ ఏమొస్తాయి? సైన్ కోసికెంట్. సైన్ కోసికెంట్ ఏంటి? ఇన్వర్స్ అనమాట. సైన్ కి ఇన్వర్స్ ఏంటి? సైన్ కి ఇన్వర్స్ కోసికెంట్. అదే సైన్ కు ఆపోజిట్ అని చెప్తే మీరు రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. చూడండి, సైన్ కి ఇన్వర్స్ నేను ఇక్కడ వేస్తున్నాను, సైన్ కి ఇన్వర్స్ కోసికెంట్, అవునా? ఎందుకంటే ఈజ్వల్ టు 1/sin θ. బట్ సైన్ కి ఆపోజిట్ చూడండి, సైన్ కి ఆపోజిట్ అంటే కాస్ θ, అంటే tan కి ఆపోజిట్ కాట్ θ, సీకెంట్ కి ఆపోజిట్ కోసికెంట్ θ. బట్ దీనికి ఇన్వర్స్ అంటే సీకెంట్ θ, tan కి ఇన్వర్స్ అంటే కాట్ θ. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇన్వర్ట్ అంటే 1/, ఆపోజిట్ అంటే సైన్ కి కాస్ కి మనం రిలేషన్ యాంగిల్స్ చూస్తాం కదా, అదనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ కి ఆపోజిట్, ఓకే, సైన్ థీటాకి ఆపోజిట్ కాస్ θ, tan థీటాకి ఆపోజిట్ కాట్ θ, సీకెంట్ థీటాకి ఆపోజిట్ కోసికెంట్ θ. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. సో ఇప్పటివరకు మీకు తెలిసింది ఏంటి? సైన్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఆపోజిట్ అంటే తెలిసింది. అలాగే మిగతా వాటిలో కూడా సైన్ ఇన్వర్స్ అంటే మిగతా వాటికి ఇన్వర్స్ ఆపోజిట్ తెలిసింది. అండ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. అండ్ క్వాడ్రేట్ అంటే ఏంటంటే, క్వాడ్రేట్ అంటే 90 ప్లస్ θ అంటే ఏంటి అంటే బేసికల్గా ఇది 90 ప్లస్ θ, అవునా? 90 ప్లస్ θ, ఇది 90 ప్లస్ θ అన్న 180 మైనస్ θ అన్న ఒకటే, అవునా? ఇది 180 ప్లస్ θ లేదన్నా 270 మైనస్ θ అన్న ఒకటే, అవునా? దీన్ని 270 ప్లస్ θ లేదా 360 మైనస్ θ అన్న ఒకటే, అవునా కదా? బేసికల్గా ఇదే కదా మన రిలేషన్, అదేమనమాట. సో ఇది 90 మైనస్ θ, ఇది ఓన్లీ ఒకటి ఉంటుంది, 90 మైనస్ θ ఒకటి ఉంటుంది అంతే, ఓకేనా? ఇది ఓన్లీ 90. సో 90 మైనస్ θ వస్తే మొత్తం అన్నిటికి పాజిటివే వస్తుంది అనమాట. సో అది. అలాగే సిల్వర్ అంటే ఎస్, సైన్ కోసికెంట్. టీ కప్స్ అంటే టీ అంటే టాన్, దీనికి ఇన్వర్స్ ఏంటి కాటు. ఈ రెండు పాజిటివ్ వస్తాయి. అలాగే సి అంటే కాసు, దీనికి ఇన్వర్స్ సీకెంట్. ఈ రెండు పాజిటివ్ వస్తాయి, మిగతావన్నీ నెగిటివ్ వస్తాయి. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలిసిందా? ఇది తెలిస్తే మీకు నేను కన్వర్షన్ ఎలాగో చెప్తా, అర్థమైందా? లైక్ అంటే కన్వర్షన్ ఎలా చేస్తామని చెప్తా. ఏం చేస్తాం మనం మళ్ళీ చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాం చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ 4 క్వాడ్రెంట్స్, ఓకే. ఇక్కడ ఆల్, ఇక్కడ సైను కొసికెంట్, ఇక్కడ టాను కాటు, ఇక్కడ కాసు సీకెంట్. ఇది 0 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్, ఇది 360 డిగ్రీస్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఆల్ అని వస్తాయి. ఇది ఓన్లీ ఇది పాజిటివ్, ఇవి రెండు ఓన్లీ పాజిటివ్ వస్తాయి. ఈ క్వాడ్రంట్లో ఈ రెండు ఓన్లీ పాజిటివ్ వస్తాయి. అంటే ఇదేంటి 180 ప్లస్ θ లేదా 270 మైనస్ θ. ఇది 270 ప్లస్ θ లేదా 360 మైనస్ θ. ఇది 90 మైనస్ θ, ఇది 90 ప్లస్ θ లేదా 180 మైనస్ θ, అవునా? సో ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇప్పుడు కన్వర్షన్ ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే సైన్ 90 మైనస్ θ అని తీసుకుంటా. సైన్ 90 మైనస్ θ తీసుకుంటా. సో దీనికన్నా ముందు ఇంకొకటి కూడా చెప్తా, ఓకే, డోంట్ వరీ. సైన్ 90 మైనస్ θ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏమిటి? అది క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ అంటే 90 మైనస్ θ. 90 మైనస్ θ ఎక్కడ ఉంది? 90 మైనస్ θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్, అవునా? సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు అన్ని ఏది పాజిటివ్ అవుతుంది? మొత్తం ఆల్ అంటే సైను కాసు టాను కాటు సీకెంట్ కొసికెంట్ అన్ని పాజిటివ్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? ప్లస్, ఓకే, ప్లస్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏమి మల్టిపుల్ ఉందా? 90 ఉందా, 180 ఉందా, 270 ఉందా చూసుకోవాలంటే 90, 270, అలాగే ఇంకోటి ఏంటి 180, 360, 540, 270 తర్వాత ఏంటి 360 తర్వాత ఏంటి 420. అంటే 9కి ఇంటూ 9 27, 9 37, 9 45 అంటే 450, 9 6 54, 540, 9 7 63, 630, ఓకే, 9 72, 720. ఇవన్నీ చూడండి, ఒక్కసారి గమనించండి. ఏంటివి ఇక్కడ రాస్తాం చూడండి. ఈవెన్ మల్టిపుల్, ఓకే, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90 డిగ్రీస్ విల్ నాట్ చేంజ్. ఇది రాసుకోండి ఫ్రెండ్స్, విల్ నాట్ చేంజ్. అంటే ఈవెన్ మల్టిపుల్ అంటే 90 తోటి ఈవెన్ మల్టిపుల్ అంటే 90 ఇంటూ 2 180 డిగ్రీస్, 90 ఇంటూ 4 360 డిగ్రీస్, 90 ఇంటూ 6 540 డిగ్రీస్, 90 ఇంటూ 8 720 డిగ్రీస్. అర్థమైందా? అంటే ఇవన్నీ వచ్చాయంటే
చేంజ్ అవ్వదు. ఏదైతే సైన్ ఉంటే సైనే వస్తుంది, కాస్ ఉంటే కాసే వస్తుంది, టాన్ ఉంటే టాన్ వస్తుంది. అలాగే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees విల్ చేంజ్. ఓకే, ఒకవేళ ఆడ్ మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇంటూ 1 అంటే 90 degrees, ఇంటూ 3 అంటే 270 degrees, ఇంటూ 5 అంటే 540 degrees. అర్థమైందా? సో ఇవన్నీ 7 ఇంటూ 7 అంటే 630 degrees. ఇవన్నీ ఏమవుతాయంటే చేంజ్ అవుతాయి అనమాట. అంటే బేసికల్ గా ఎలా చేంజ్ అవుతాయి? దానికి ఆపోజిట్ సైన్ లో చేంజ్ అవుతాయి. ఆపోజిట్ సైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి రెడ్ పెన్ తోటి. ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. అర్థమైందా? రెడ్ పెన్ తో రాస్తున్నాను. సైన్ కి ఆపోజిట్ ఏంటి? కొసికెంట్ అవుతుంది. సారీ, ఆపోజిట్. ఓకే, కాస్ అవుతుంది. టాన్ కి ఆపోజిట్ ఏంటి? కాట్ అవుతుంది. అలాగే సీకెంట్ కి ఆపోజిట్ కొసికెంట్ అవుతుంది అనమాట. సో ఈ మూడు మీకు ఆపోజిట్ అనమాట. ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఈ లెక్క చూస్తే మనకి 90 మైనస్ టీటా. 90 ఏంటి? ఒకటో క్వాడ్రంట్. అర్థమైందా? మీరు ఇలా కూడా చూసుకోవచ్చు, మీకు చెప్తాను ఉండండి, మీకు కంగారు పడకండి. ఓకే, 90 మైనస్ టీటా అంటే ఒకటో క్వాడ్రంట్. అంటే 90 ఉన్నది. 90 ఉన్నదంటే 90 ఏంటి? ఆడ్ మల్టిపుల్ అయితే అవుతుంది, చేంజ్ అవుతుంది. దేని చేంజ్ అవుతుంది? దానికి ఆపోజిట్ లో చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటుంది? సైన్ ఉన్నది. అవునా? సైన్ ఉన్నదంటే మనకి దానికి ఆపోజిట్ ఏంటి? కాస్ అనమాట. సో ఏమవుతుంది? కాస్ టీటా అవుతుంది అనమాట. 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మొత్తం ఎగ్జాంపుల్ చూద్దాము అన్నిటికి. చూడే సైన్ 90 ప్లస్ టీటా చూద్దాం. కాస్ 90 మైనస్ టీటా, కాస్ 90 ప్లస్ టీటా, tan, ఓకే, 90 మైనస్ టీటా, tan 90 ప్లస్ టీటా, cot 90 మైనస్ టీటా, cot 90 ప్లస్ టీటా. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో సైన్ 90 ప్లస్ టీటా ఏమవుతుంది చూడండి. సైన్ 90 ప్లస్ టీటా ఏంటి? సెకండ్ క్వాడ్రంట్. 90 ప్లస్ టీటా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటుంది? సిల్వర్. అంటే సైన్ అనేది పాజిటివ్ వస్తుంది. సో డైరెక్ట్ గా మీరు ఇది పాజిటివ్ వేసుకుంటారు. సో 90 ఉంది, ఏంటిది? ఆడ్ మల్టిపుల్. 90 మళ్ళీ చెప్తున్నా, 90, 270, 450, 630 ఇవన్నీ చేంజ్ అవుతాయి. అర్థమైందా? అలాగే 180, 360, 540, 720 ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ 90 ఉన్నది చేంజ్ అవుతుంది. దేనికి చేంజ్ అవుతుంది? నెక్స్ట్ దాని ఆపోజిట్ కి. ఆపోజిట్ అంటే సైన్ కి కాస్ టీటా. సో కాస్ టీటా అనమాట. సో అలాగే కాస్ 90 మైనస్ టీటా. 90 ఉన్నది, 90 మైనస్ టీటా కాసు. అర్థమైందా? 90 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్ ఉంది? ఒకటో క్వాడ్రంట్ లో ఉంది. ఒకటో క్వాడ్రంట్ అంటే ఆల్ పాజిటివ్. సో పాజిటివ్. 90 ఉంది, 90 ఉందంటే చేంజ్ అవుతుంది. కాస్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? సైన్ టీటా అవుతుంది మేడం. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఎలా చెప్తున్నాను. ఇప్పుడు 90 ప్లస్ టీటా అంటే ఏంటి? ఇక్కడ 90 ప్లస్ టీటా. 90 ప్లస్ టీటా ఏది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో ఏటేటి పాజిటివ్ అవుతాయి? ఓన్లీ ఇక్కడ రాద్దామే. సెకండ్ ఇక్కడ చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది కొసికెంట్, ఇది సీకెంట్, ఇది కాటు, ఇది ఆలు. సో చూడండి 90 ప్లస్ టీటా అంటే ఇది 90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. 90లో కాస్ ఉందా? లేదు. సో అప్పుడు ఏమవుతుంది? మైనస్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మైనస్ వస్తుంది. 90 ఉంది, దీనికి చేంజ్ అయిపోతుంది అంటే మైనస్ సైన్ టీటా. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ అలాగే టాన్ అంటే ఏమవుతుంది? 90 మైనస్ టీటా ఆల్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే 90 మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. సో టాన్ ఉంది, ఏమవుతుంది? కాట్ టీటా అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైందా? 90 ప్లస్ టీటా ఉంది, సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది, మైనస్ వస్తుంది. సో టాన్ కంటే కాట్ టీటా. కాట్ మైనస్ 90 ఉన్నది, 90 మైనస్ అంటే ప్లస్ వస్తుంది. కాట్ కి ఇన్వర్స్, కాట్ కి ఆపోజిట్ టాన్ టీటా. సో ఇక్కడ 90 ప్లస్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ టాన్ టీటా. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో? ఇవన్నీ మనకి ఏ క్వాడ్రంట్ వచ్చింది, దాని తర్వాత ఎలాగొచ్చిందని. సేమ్ ఇలాగే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సైన్ 180 ప్లస్ టీటా అంట. చూడండి ఫ్రెండ్స్, సైన్ 180 ప్లస్ టీటా అంట. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. 180 ఇది 180 ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఏంటి ఉంటుంది? ఓన్లీ టానో కాటే పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ ఏముంది? సైన్ ఉన్నది. అవునా? సైన్ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్. అండ్ 180 ఉంది, ఏది? ఇది ఈవెంట్ మల్టిపుల్ 90కి. ఎప్పుడైతే ఈవెంట్ మల్టిపుల్ 180, 360, 540, 720 ఏమవుతుంది? చేంజ్ అవ్వదు. సో సైన్ టీటాకి ఓన్లీ సైన్ టీటా వేస్తారు. సో ఆన్సర్ మైనస్ సైన్ టీటా. అర్థమైందా ఫ్రెండ్స్? అయ్యి అర్థం. సో ఇదే నేను 180 ప్లస్ టీటా అని వేసాను అనుకోండి. టాన్ 180 ప్లస్ టీటా. 180 అండ్ ప్లస్ టీటా అంటే చూడండి, 180 ప్లస్ టీటా అంటే టాన్ కాటు పాజిటివ్ వస్తుంది. సో సేమ్ పాజిటివ్ వస్తుంది. 180 అంటే 180 అంటే సేమ్ కాబట్టి టాన్ కి టాన్ వేస్తాం కాబట్టి టాన్ టీటా. సో ఆన్సర్ ఇది వస్తుంది. ఐ హోప్ అర్థమైందా ఫ్రెండ్స్? సేమ్ ఇదే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైన్
540 ప్లస్ టీటా అంట, అలాగే కాసు 630 మైనస్ టీటా అంట. సో చూడండి క్వాడ్రెంట్స్ 0, 90, 180, 270, 360 మీరు ఎలాగైనా చూసుకోవచ్చు. సైన్ 540 ప్లస్ టీటా అన్నాడు. 540 ఏంటి మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ మల్టిపుల్, బట్ ఏ క్వాడ్రంట్ వచ్చింది ఎలా తెలుస్తుంది మీకు? ఏ క్వాడ్రంట్లో మీరు ఈవెన్ మల్టిపుల్ అని తెలిసింది, అది చేంజ్ అవుతుంది, బట్ ఏ క్వాడ్రంట్లో అది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఎలా తెలుస్తుంది? చూడండి ఒక్కసారి రౌండ్ అయిపోతుడికి ఒకసారి కలర్ మారుద్దామే, గ్రీన్. ఒక్కసారి ఇక్కడ వేద్దాం, ఒక్కసారి రౌండ్ అయిపోతుడికి ఎంత అవుతుంది? ఇది ఇలాగా 360 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకోసారి రౌండ్ అయిపోతుడికి ఏమవుతుంది? 180 డిగ్రీస్. ఇది 180, అది 180 డిగ్రీస్ ఇక్కడ వరకు. సో 360 ప్లస్ 180 ఎంత? 540. అవునా? 540 డిగ్రీసే కదా. సో 540 డిగ్రీస్ ఆల్రెడీ అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రాబోదుకి 540 డిగ్రీస్ వచ్చింది. దాని తర్వాత ఏంటి 540 ప్లస్ టీటా, అంతే కదా. సో దాని తర్వాత అంటే బేసికల్గా ఏ క్వాడ్రంట్లో వచ్చి థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లోని సైన్ అంటే ఏమొస్తుంది చెప్పండి? నెగిటివ్ వస్తుంది. సో మైనస్ వేస్తారు. ప్లస్ అర్థమైందా? ఏం చేస్తాం మనం? ఒకసారి రౌండ్ అవుతే 360 డిగ్రీస్, ఇంకోసారి మళ్ళీ ఇంకో 180 డిగ్రీస్, ఇంకో 180, ఆ రెండు కలిపితే ఎంత? 540 డిగ్రీస్. అప్పుడు 540 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ లోకి వచ్చింది? థర్డ్ క్వాడ్రంట్ లోకి వచ్చింది అనమాట. ఎప్పుడైతే థర్డ్ క్వాడ్రంట్ ఏముంది? ఓన్లీ టాన్ కాటే పాజిటివ్ వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? సైన్ ఉంది. సో ఇక్కడ మైనస్ వేస్తారు. 540 ఈవెన్ మల్టిపులా ఆడ్ మల్టిపులా? ఈవెన్ మల్టిపుల్. 90కి ఈవెన్ మల్టిపుల్ అంటే సేమ్ వస్తుంది. సో సైన్ టీటా, సో మైనస్ సైన్ టీటా. ఇప్పుడు సేమ్ అదే కాస్ 630 మైనస్ టీటా. ఇప్పుడు 630 మైనస్ టీటా రావాలి. 6 ఏళ్ళు అంటే 9 ఏళ్ళు 63 కదా. అంటే ఇక్కడ ఏంటి 180 తర్వాత ఇంకో 180 కలిపితే అంటే 540కి చూడండి ఇంకో 180 కలిపితే అంతే, ఇంకో 90 కలిపితే ఎంత అవుతుంది? 031 630 డిగ్రీస్. అంటే ఏమవుతుంది? ఇక్కడ 90 డిగ్రీ కలిపితే ఇక్కడ 630 డిగ్రీస్. ఇక్కడ మైనస్ టీటా అన్నాడు. ఏమన్నాడు? మైనస్ టీటా అన్నాడు. అంటే ఇటువైపు ఉంటుంది, 630కి ఇటువైపే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాస్తున్నాను. ఒక్కసారి ఇలాగ 360 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రాబోదికి 540 డిగ్రీస్, మళ్ళీ ఇక్కడ రాబోదికి ఏంటి 630 డిగ్రీస్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి మనకి 630 మైనస్ టీటా అంటే ఇటువైపు ఉందంటే ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్ లోనే ఉంది. ఎప్పుడైతే థర్డ్ క్వాడ్రంట్ ఉందో థర్డ్ క్వాడ్రంట్ లో ఏముంటది? టాను కాటు ఓన్లీ పాజిటివ్ ఉంటుంది, మిగతావన్నీ నెగిటివ్ వస్తాయి. సో ఇక్కడ ఏముంది? కాస్ ఉంది, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ 630 అంటే ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 90. ఆ 90 ఏంటి? ఈవెన్ మల్టిపుల్ ఆడ్ మల్టిపుల్? ఆడ్ మల్టిపుల్ ఇంటూ 7 కదా. ఎప్పుడైతే ఆడ్ మల్టిపుల్ వచ్చిందో కాసు దానికి ఆపోజిట్ అయిపోతుంది. కాస్ ఆపోజిట్ ఏంటి? సైన్ అనమాట. సో మైనస్ సైన్ టీటా. అంటే చూడండి 540 ప్లస్ టీటా అన్నా 630 మైనస్ టీటా అన్నా ఆన్సర్ ఏంటి? సైన్ టీటా, సైన్ టీటా మైనస్ సైన్ టీటా. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఏమిటంటే సైన్ మైనస్ టీటా, కాస్ మైనస్ టీటా, టాన్ మైనస్ టీటా, కాట్ మైనస్ టీటా, సీకెంట్ మైనస్ టీటా. చూడండి నేను మైనస్ టీటా అంటున్నా, ఓకే. కొసికెంట్ మైనస్ టీటా. వీటికి ఆన్సర్ ఏంటో చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ప్రాబ్లంలో అప్లై అవుతాయి, అందుకని చెప్తున్నా. అసలు సైన్ మైనస్ టీటా అంటే ఏంటి? ఒక్క నిమిషం కలర్ రెడీ చేసేద్దాం. ఓకే, సైన్ మైనస్ టీటా అంటే సింపుల్ గా మీరు ఈ మైనస్ బయటికి తెచ్చేసుకొని మైనస్ సైన్ టీటా వేసుకుంటారు, సింపుల్, ఇంకేమి లేదు. కాస్ కానీ కాస్ మైనస్ టీటా అంటే డైరెక్ట్ గా పాజిటివ్ వస్తుంది, కాస్ టీటా. బట్ మళ్ళీ సైన్ మైనస్ టీటా అంటే మైనస్ టాన్ టీటా. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, ఇది కూడా మైనస్ టాన్ టీటా. సీకెంట్ టీటా అంటే సీకెంట్ టీటా, సీకెంట్ మైనస్ టీటా అన్నా సీకెంట్ టీటా అన్నా, చూడండి సీకెంట్ టీటా అన్నా కాస్ టీటా అన్నా సీకెంట్ టీటా కాస్ మైనస్ టీటా అన్నా అన్ని ఒకటే. సో కొసికెంట్ మైనస్ టీటా అంటే మైనస్ కొసికెంట్ టీటా. సో చూడండి ఇందులో మీరు గమనించాల్సింది, మీరు గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుంచుకోవాలి? ఓన్లీ, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ కాస్ అండ్ సీకెంట్. చూడండి కాస్ అంటే దాని ఆపోజిట్, అంటే కాసు దాని ఆపోజిట్ సీకెంట్, ఈ రెండే చేంజ్ అవుతాయి. సో చేంజ్ అవ్వవు, ఓకే, చేంజ్ అవ్వవు, ఓకే. అంటే మైనస్ అంటే కాస్ మైనస్ టీటా ఉన్నా కాస్ టీటా ఉన్నా రెండు ఒకటే. అలాగే సీకెంట్ మైనస్ టీటా ఉన్నా సీకెంట్ టీటా ఉన్నా రెండు ఒకటే. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఏం చూసారా? మళ్ళీ సైన్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, కాస్ మైనస్ టీటా కాస్ టీటా. అంటే ఓన్లీ కాసు సీకెంట్ ఈ రెండు చేంజ్ అవ్వదు, అర్థమైందా? చేంజ్ అవ్వవు, ఎందుకంటే కాస్ టీటా అన్నా కాస్ మైనస్ టీటా ఉంటాయి. బట్ సైన్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, టాన్ మైనస్ టీటా అంటే మైనస్ టాన్ టీటా, కాస్ మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా.
కోసికెంట్ మైనస్ థీటా, కోసికెంట్ మైనస్ థీటా, మైనస్ కోసికెంట్ థీటా. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ప్లీజ్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి మన కమెంట్ సెక్షన్లో, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. అర్థమైందా? ఎవరికైతే డౌట్ ఉందో, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఒక 2 ప్రాబ్లమ్స్ చూస్తాం. ఆ 2 ప్రాబ్లమ్స్ చూసామంటే మీకు ఇంకా డామ్ షూర్ ఇంకా ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రంట్ మీద రిలేషన్స్ ఏ ప్రాబ్లం మీరు చూసినా మీరు చేసేస్తారు. అర్థమైందా? దీంట్లో ఎక్కువ అంటే ఇవి ఏంటంటే ఇవి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ పడతాయి, కానీ ఇదే పర్టికులర్గా ప్రాబ్లమ్స్ అవ్వదు. అందుకని చెప్తున్నా, మనం నెక్స్ట్ పార్ట్లోనే పూర్తిగా ప్రాబ్లమ్ చేద్దాం. డోంట్ వరీ, టైం కాన్సెంట్ వల్ల. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఒకటో ప్రాబ్లము సైన్, నేను ప్రాబ్లం ఎక్కించుకున్నాను చూద్దాము. అది సైన్ 180, ఒక్క నిమిషమే, సైన్ 180 ప్లస్ ఒక్క నిమిషం ప్లస్ టీటా ప్లస్ కాట్ 270 ప్లస్ టీటా డివైడెడ్ బై మైనస్ సైన్ మైనస్ టీటా మైనస్ టాన్ టీటా. ఓకే, సైన్ మైనస్ టీటా మైనస్ టాన్ టీటా ఇచ్చాడు. సో దీన్ని మనం ఆన్సర్ కనిపెట్టాలి. ఎలా కనిపెడతాము? ఒక్క నిమిషమే, ఇంక్ కలరు చేద్దాం. సో చూడండి, మీకు క్వాడ్రంట్ ఇక్కడ వేస్తున్నాను, మీకు గుర్తుండాలని చెప్పేసి మరి ఇంకేం లేదు. ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270. అవునా? సో ఇదేంటి 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, లేదా 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, లేదా 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, లేదా 360 మైనస్ టీటా. ఆలు సిల్వర్ అంటే సైను, టీ కప్స్ అంటే టీ, కప్స్ అంటే కాసు. దీనికి ఆపోజిట్ సీకెంట్, దీనికి ఆపోజిట్ కొసికెంట్, దీనికి ఆపోజిట్ కాటు. సో ఇప్పుడు చూడండి, సైన్ 180 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా విచ్ క్వాడ్రంట్? ఏ క్వాడ్రంట్? మూడో క్వాడ్రంట్. మూడో క్వాడ్రంట్ లో ఏంటి పాజిటివ్ వస్తాయి? టాను కాటే వస్తాయి. బట్ ఇక్కడ ఏంటుంది? సైన్ ఉంది. అవునా? సో సైన్ ఉంది అంటే మీరు ఇప్పుడు ఏంటి ఇక్కడ మైనస్ అండ్ 180 ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90 అంటే 180 చేంజ్ ఉండదు, అంటే సేమ్ సైన్ వస్తుంది. సో మైనస్ సైన్ టీటా. అర్థమైందా? సేమ్ అలాగే కాట్ 270 ప్లస్ టీటా, 270 ప్లస్ టీటా ఏంటిది? ఫోర్త్ క్వాడ్రంట్. 270 ప్లస్ టీటాలో ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏంటి పాజిటివ్ అవుతుంది? ఓన్లీ కాసు సీకెంట్, ఓన్లీ కాసు సీకెంట్ పాజిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటుంది? కాట్ ఉంది అంటే నాకేమొస్తుంది? మైనస్ వస్తుంది. అండ్ 270 ఏంటి? ఆడ్ మల్టిపుల్, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 అంటే ఏంటి? మనకి చేంజ్ అవుతుంది. కాట్కి ఏంటిది? కాట్కి ఆపోజిట్ ఏంటి? టాను. సో మనం ఏమైతే మైనస్ టాన్ టీటా వేస్తాము డివైడెడ్ బై సైన్ మైనస్ టీటా. వాట్ ఈస్ సైన్ మైనస్ టీటా? సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. మీకు చూడండి ఇప్పుడే ఇక్కడ రాయించాను చూడండి, సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. సో డైరెక్ట్ గా దీన్ని మనం మైనస్ సైన్ టీటా అని వేసుకుంటాం. సో మైనస్ టాన్ టీటా. సో మైనస్ సైన్ టీటా మైనస్ టాన్ టీటా మైనస్ అయితే మైనస్ అంటే ఓవరాల్ గా ఆన్సర్ మీకు ఏమొస్తుంది? 1. ఆన్సర్ అనేది 1 వస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్లో చూద్దాం. అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చేసిన తర్వాత మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు అనమాట. క్వాడ్రంట్ రిలేషన్స్ మీద మీరు ఫాస్ట్ గా మీరు చేసేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ వచ్చి. చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ మర్చిపోకండి, ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇది కాసు సీకెంట్, టీ అంటే టాను కాటు, సైను కోసికెంటు. ఇది 90 మైనస్ టీటా, సారీ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. మాథమెటిక్ మీకు చెప్పవసరం లేదు. ఇది 1, ఇది 2 క్వాడ్రంట్, ఇది 3 క్వాడ్రంట్, ఇది 4th క్వాడ్రంట్. అవునా? సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మైండ్ బ్లోయింగ్, మీకు ఈజీగా అయిపోద్ది, డోంట్ వరీ. ఏంటంటే అది సైన్ 360 మైనస్ ఆల్ఫా, సైన్ 360 మైనస్ ఆల్ఫా, అలాగే ఇంకేంటి టాన్ ఇంటూ టాన్ 180 మైనస్ ఆల్ఫా అంట, 180 మైనస్ ఆల్ఫా డివైడెడ్ బై సీకెంట్ ఏ మైనస్ 720, ఓకే, ఇంటూ సైన్ 540 ప్లస్ ఏ, 540 ప్లస్ ఏ అండ్ కాట్ ఏ మైనస్ 90. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం కానీ మీరు చేసేస్తే ఇంకా మీకు అర్థమైపోయినట్టు. అంటే క్లారిటీ వచ్చిందంటే దీనికి మీకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ లెవెల్లో అడగడు క్వశ్చన్. ఇదే అడుగుతాడంటే మీకు బేసికల్గా ఏంటంటే ఎగ్జామ్స్లో మీకు అప్లికబిలిటీ ఉండాలన్నమాట ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, సైన్ 360 మైనస్ ఆల్ఫా చూద్దాం. 360 మైనస్ ఆల్ఫా ఏది వస్తుంది? ఇది 270, ఇది 360 అండ్ 0. సో 360 మైనస్ ఆల్ఫా అంటే ఇక్కడ వస్తుంది. అవునా? 360 మైనస్ ఆల్ఫా, ఆల్ఫా అన్న టేటా మనం ఇక్కడ. సో ఎప్పుడైతే ఇది 4th క్వాడ్రంట్ వచ్చిందో, ఇది సైన్ ఉన్నది, ఇది 4th క్వాడ్రంట్, ఏమొస్తుంది ఇక్కడ మనకి ఓన్లీ ఏంటి? కాసు సీకెంటే.
ఎప్పుడైతే 360 మైనస్ వచ్చిందో ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. మనం వేసేసుకుందాం 360 మల్టిపుల్ ఆఫ్ 4, 90కి మల్టిపుల్ ఏంటి ఈవెన్ మల్టిపుల్ అంటే డైరెక్ట్గా మనం సైన్ వేసేసుకోవచ్చు. సైన్ ఏ మైనస్ సైన్ ఏ సరిపోయింది. సేమ్ అలాగే tan 180 మైనస్ ఆల్ఫా, 180 మైనస్ ఆల్ఫా ఎక్కడ ఉంది సెకండ్ క్వాడ్రంట్, ఎందుకంటే 90 డిగ్రీస్ లెస్ దాన్ టీటా లెస్ దాన్ 180. సో 180 మైనస్ ఆల్ఫా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ ఏంటి ఓన్లీ సైను కోసికంట్, కానీ ఇక్కడ ఏంటంటే tan ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ మైనస్ వస్తుంది. అర్థమైందా? ఒక్క నిమిషం, ఇది ఇంటూ మళ్ళీ మైనస్ వస్తుంది. సో మైనస్ వచ్చింది అవునా. 180 అంటే ఏంటి ఈవెన్ మల్టిపుల్ అంటే సేమ్ tan ఆల్ఫా వేసుకుంటారు అనమాట. సో మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఇలాగా ఓకే ఇలాగ వేసుకుందాం మైనస్ tan ఆల్ఫా. సేమ్ అలాగే ఇప్పుడు చూడండి సీకెంట్ ఏ మైనస్ 720 చూడండి ఇప్పుడే మీకు నేర్పించాను ఏంటి సీకెంట్ మైనస్ టీటా, సీకెంట్ ఏ మైనస్ 720 అన్నాడు అంటే ఇదేంటి సీకెంట్ మైనస్ ఆఫ్ 720 మైనస్ ఆల్ఫాని వేసుకోవచ్చా, నేను వేసుకోవచ్చు కదా. అండ్ మైనస్ సీకెంట్ ఇక్కడ రాదు సీకెంట్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా అంటే ఏంటి సీకెంట్ 720 ఆల్ఫాని వేసుకోవచ్చా నేను. సో దీనిని డైరెక్ట్గా ఏం చేస్తాను ఇక్కడ నేను సీకెంట్ 720 ఆల్ఫాని వేసుకుంటా, సీకెంట్ 720 మైనస్ ఆల్ఫాని వేసుకుంటా. ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం కదా. సేమ్ అలాగే ఇప్పుడు సైన్ 550 ఓకే ఇంటూ సైన్ 540 ప్లస్ ఆల్ఫా, దీన్ని ఏం చేసుకుంటాను మైనస్ తర్వాత చూద్దాం ముందు డైరెక్ట్ దీని అంతే, ఎందుకంటే మైనస్ కదా మైనస్ కాట్ 90 మైనస్ ఆల్ఫాని వేసుకోవచ్చా లేదా నేను మైనస్ వేసుకుంటా, ఎందుకంటే ఇదేంటి డైరెక్ట్గా కాట్ మైనస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా అప్పుడు ఏమవుతుంది ఏ మైనస్ 90 అవుతుంది అవునా. సేమ్ ఇదే దాన్ని చూసుకుంటే కాట్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ కాట్ టీటా మైనస్ బయట తీసుకొచ్చా. ఇప్పుడు నాకు సైన్ ఏ మైనస్ 90 వస్తుంది. ఇప్పుడు దీన్ని కనిపెట్టాలి 720 ఏ కాట్ చూడండి ఫస్ట్ మీరు చూస్తే 0 ప్లస్ మైనసే కదా 0 to 360 డిగ్రీస్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ 362 మళ్ళీ 720కి రావాలంటే ఇక్కడ రెండో క్వాడ్రంట్ అంటే ఇక్కడికి వస్తుంది 720. బట్ 720 మైనస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఎప్పుడైతే ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చిందో ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది, ఎందుకంటే సైన్ ఉంది ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి ఉంటుంది కాసు సీకెంట్. సో సైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి మైనస్ వస్తుంది. 720 90కి ఏ మల్టిపుల్ 9 8 72 కదా అంటే ఈవెన్ మల్టిపుల్ 720 అన్నది ఈవెన్ మల్టిపుల్. ఎప్పుడైతే ఈవెన్ మల్టిపుల్ వచ్చిందో సైన్ అన్నది చేంజ్ అవుతుంది అన్నమాట. సో సైన్ ఏ వేసుకుంటారు, అర్థమైపోయిందా. సో ఓకే ఇక్కడ మనం వేసుకుందాం మైనస్ tan ఆల్ఫా డివైడెడ్ బై ఇక్కడ ఏమొచ్చింది మైనస్ సైన్ ఏ, దీని వాల్యూ దీనికి వచ్చింది. సో ఇప్పుడు సైన్ 540 ప్లస్ ఆల్ఫా 540 ఎక్కడ ఉంటుంది 360 డిగ్రీస్ ఒకసారి అయిపోయింది, దాని తర్వాత ఇంకో 180 డిగ్రీస్ కలిపితే 540 అవుతుంది. సో 540 బేసికల్గా ఏ క్వాడ్రంట్లో వచ్చింది 180 దగ్గర వచ్చింది. అదేంటి 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది అనమాట. 540 ప్లస్ టీటా అన్న 180 ప్లస్ టీటా అన్న ఒకటే అవుతుంది, ఎందుకంటే మళ్ళీ రౌండ్ చుట్టుకొని ఒకటే, ఎందుకంటే మన బేసికల్గా ఉన్నది 360 డిగ్రీసే తిప్పుకుంటూ రావాల్సిందే. ఎప్పుడైతే 180 ప్లస్ టీటా అన్నదో ఇదే 540 ప్లస్ టీటా అంటే ఏ థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఉన్నదంటే ఏమవుతుంది మైనస్ అవుతుంది అవునా కదా. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ ఉన్నదంటే మైనస్ అవుతుంది. ఎప్పుడైతే మైనస్ ఉన్నదో మైనస్ 550 ప్లస్ ఆల్ఫా అంటే 180 అంటే 550 అంటే ఏంటి ఈవెన్ మల్టిపుల్ అవునా, ఈవెన్ మల్టిపుల్ 540 అంటే 9 ఈవెన్ మల్టిపుల్ అంటే సేమ్ మళ్ళీ సైన్ ఆల్ఫా వస్తుంది. ఓకే మైనస్ సైన్ ఆల్ఫా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి మైనస్ కాట్ 90 మైనస్ ఆల్ఫా. ఓకే మైనస్ కాట్ అంటే మైనస్ అంటే ప్లస్, ఎందుకంటే 90 మైనస్ ఆల్ఫా అంటే ఆల్ మొత్తం అన్ని పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ అండ్ 90కి ఇన్వర్స్ ఏంటి tan అనమాట. సో tan ఆల్ఫా అవును మైనస్ tan ఆల్ఫా పోయింది, అర్థందా 540 ప్లస్ అంతేనా. ఓకే అలాగే మైనస్ సైన్ ఆల్ఫా పోయింది. సో మిగతా మీకు ఏం మిగులుతుంది చూడండి, ఇక్కడ 3 ఇచ్చేసాను నేను. ఐ హోప్ ఇంకా ఇంకొకటి ఉన్నది ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఆన్సర్ మీకు ఏమిది 1 బై మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ 1 బై సైన్ ఆల్ఫా ఆన్సర్ అనమాట. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో వద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.